హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఏటి గురకల చేపల పులుసు తయారు చేసుకుందామండి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరికే గురకల పులుసు అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గురకలతోనే కాకుండా వేటితోనైనా సరే ఈ రెసిపీ చేసుకోవచ్చు. వీటిని ఇంగ్లీష్లో పర్ల్ స్పాట్ ఫిష్ అని అంటారు. ఇలా నేను తీసుకున్నాను 1 kg గురకలు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి ఇస్తారు మార్కెట్లో. ఈ విధంగా తలలో తీసేసి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే తలలు సపరేట్గా పులుసు పెట్టుకోవచ్చు, కానీ తలలు తీసేస్తేనే బాగుంటుంది. ఇలా శుభ్రం చేసి ఇచ్చినా సరే కొంచెం నీసు వాసన వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి ఒక అరబద్ద నిమ్మరసం పిండుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి, అలాగే 2 టీ స్పూన్ల వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేయాలి. ఇవి వేసి మనం చక్కగా ఇలా చేప ముక్కలకి పట్టించి క్లీన్ చేయాలన్నమాట. ఇలా చేస్తే అస్సలు నీసు వాసన రాదండి. రన్నింగ్ వాటర్లో 2-3 సార్లు బాగా కడగాలి. మీరే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మనం కడిగిన తర్వాత ఇంత బాగుంటాయి. అంతేకాకుండా చాలా తెల్లగా వస్తాయి, అస్సలు నీసు వాసన రాదు. ఈసారి చేపలు కడిగేటప్పుడు ఈ టిప్స్ పాటించండి. ఇలా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే 1 kg చేప ముక్కలకి 3 పెద్ద ఉల్లిపాయలు పడతాయండి, అంటే 200 గ్రాములు అనమాట. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే దీంతో పాటుగా ఇంట్లో తయారు చేసుకున్న కారం 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ కారం రెసిపీ నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే దాంతోపాటుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక దోసెడు కళ్ళుప్పు వేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఉప్పు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 100 గ్రాముల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే 2-3 రెబ్బల కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కారం, ఉప్పు, పసుపు, నూనె ఇవన్నీ చేప ముక్కలకి పట్టాలన్నమాట. మనం లోపల వరకు కూడా చక్కగా చేత్తో పట్టించాలి. ఇలా మీరు వెంటనే పులుసు పెట్టేయచ్చు, లేదంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని కూడా పెట్టచ్చు. ఆ తర్వాత చేప ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మనం చక్కగా చేపలు వండే బాండి ఉంటుంది కదా, చేపల సట్టి అంటారు, దాంట్లో చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఇలా వెడల్పుగా ఉంటుందన్నమాట. ఇది ప్రత్యేకంగా చేపల కూర వండటానికి ఉపయోగిస్తారు. ఇలా తయారు చేసుకొని చక్కగా ములిగేంత వరకు నీళ్లు పోసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చేప ముక్కలు ఉడికే లోపుగా మనం ఒక 50 గ్రాములు, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటే మనకి చేపల పులుసులో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల వరకు మనం ఉడికించిన తర్వాత పులుసు చూడండి ఇలా కుతుకుతామని ఉడుకుతూ ఉంటుంది. మనకి ఇలా బబుల్స్ లాగా కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేయాలి. చింతపండు గుజ్జు కూడా మీ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అస్సలు గరిటె పెట్టకుండా బాండిని ఇలా కుదుపుతూ ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చేపల పులుసు మరింత రుచిగా ఉండటానికి మసాలా పొడి వేయాలండి. దానికోసం 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 అంగుళం వరకు దాల్చిన చెక్క, 1 చిన్న యాలక్కాయ, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు గసగసాలు, ఇవన్నీ వేసి డ్రైగానే మనం చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసి పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే చేపల పులుసు మనం 5 నిమిషాల్లో దించేస్తాం అనగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేయాలి. మసాలా పొడి కానీ మసాలా పేస్ట్ కానీ వేసేసి మరొక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఏటి గురక చేప పులుసు సూపర్గా ఉంటుంది. మీరు వేడిగా తిన్నా చల్లగా తిన్నా బాగుంటుంది. పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి. ఈ వర్షాకాలంలో తప్పకుండా దొరికే ఏటి గురకల పులుసు మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.